అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరుండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో నేను అడుగుతున్నా, నిన్ననే సైకో ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాడా? ఏమన్నా ఉందా దాంట్లో? మంది సూపర్ 6, సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అవునా కాదా? అన్ని వర్గాలకు న్యాయం చేసేది మన ఎన్నికల మేనిఫెస్టో. సైకో జగన్ చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేసే పరిస్థితి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బాంబుతో నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా? పెద్ద ఆలోచన కావాలనా? పెద్ద తెలివి కావాలనా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు. అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ల కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ. ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నా ఒక్క విషయం, ఈరోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముళ్ళు? ఐడియా ఉందా మీకు? ఏది మన రాజధాని? 3 ముక్కలాట ఆడాడు లేదా? ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం చేశావు? తెలంగాణ రాజధాని హైదరాబాద్. అవునా కాదా తమ్ముళ్ళు? దూసుకుపోతా ఉందా లేదా? అది ఈరోజు నేను చూస్తే, నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఇచ్చారు. అది కానీ పూర్తయి ఉంటే 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. 10,000 ఎకరాలు అమ్ముకుంటే ఎకరా 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా 2,75,000 కోట్లు వేశానన్నావు. నువ్వు 2,75,000 కోట్లు వేశావు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.